శ్రీకాకుళం నగరంలోని స్థానిక ఆర్ట్స్ కళాశాల రోడ్లో గల సన్ రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిరుపేదలకు నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. నిత్యం పేద ప్రజలకు అండగా ఉంటూ వారి కష్టానికి తాను బాసటగా నిలిచే డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన స్వగ్రామంలో ఉన్న నిరుపేదలకు నూతన వస్త్రాలను, దుప్పట్లను ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొడ్డేపల్లి వారి కుటుంబం తరపున స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు, వాసుదేవరావుల ఆశీస్సులతో ప్రతి ఏటా పండగ పూట నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తనకున్న సంపాదనలో కొంత మొత్తాన్ని పేదలకు అందించాలనే లక్ష్యంతో ప్రతి ఆదివారం జిల్లాలోని ఏదో ఒక కుగ్రామాన్ని సందర్శించి వైద్య సేవలు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. పేదలకు స్వచ్ఛందంగా సేవ చేయడంలో లభించే ఆనందం మరెక్కడా దొరకదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా తరపున, మా బొడ్డేపల్లి కుటుంబం తరపున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఎక్కువగా చలి తీవ్రత ఉండడం వల్ల అందరికీ దుప్పట్లు పంచితే బాగుంటుంది, పండుగ సందర్భంగానే చిన్న ఇది అనిపించి మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన గ్రామానికి వచ్చాను. మన కనుమూరు గ్రామంలో కూడా కొన్ని పంచడం జరిగింది. ఈ విలేజ్లో కూడా కొన్ని పంచుతున్నాం. మన పూర్వీకులు, మన తాతలు పూర్వీకులు స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు, వాసుదేవ తాత గారు, మన పెద్దనాన్నగారు బొడ్డేపల్లి తౌడు మేషారు, తర్వాత సావిత్రమ్మ, మా పెద్దమ్మ, వీళ్ళందరూ బొడ్డేపల్లి అప్పారావు గారు, వీళ్ళందరూ దివ్య ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండి మేము మన గ్రామాలకి, మన చుట్టూ ఉండే పేటలకు కూడా ఏదో ఒకటి సహాయం చేయాలని నేను కృతనిశ్చయం చేసుకున్నాను. నేను మా బాగారులో ఉన్నామండి, మా కుటుంబం ఉన్నామండి. సో దాని తరపున నేను చిన్న సహాయం చేసి మన విలేజ్ వచ్చి మనం ఈ రుణం తీర్చుకోవాలని డిసైడ్ అయ్యి వచ్చాను. దానికి మీ అందరి యొక్క దివ్య ఆశీస్సులు, సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలి.